హే గాయస్. సో స్లైస్ గురించి మనందరికీ తెలుసు. స్లైస్ అనేది ఒక లోన్ లెండింగ్ యాప్. మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ ఈ స్లైస్ యాప్ అనేది యూజ్ చేసిండ్రు. సో బేసికలీ స్లైస్ యాప్ ఎట్లా స్టార్ట్ అయింది, అసలు స్లైస్ యాప్ స్టార్ట్ చేసింది ఎవరు, తనకి ఇట్లా ఐడియా ఎట్లా వచ్చింది అనేది వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం. సో బేసికల్లీ స్లైస్ యాప్ రజన్ బజాజ్ అనే ఆయన స్టార్ట్ చేసింది. సో రజన్ బజాజ్ ఐఐటి ఖడగ్పూర్లో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది అనమాట. సో ఆ ఇంజనీరింగ్ చేస్తున్న టైంలో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎయిర్బిఎన్బి స్టార్టప్ చూసి ఇలాంటి స్టార్టప్ ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి తనని ఎయిర్బిఎన్బి ఎంత మోటివేట్ చేసిందంటే సెకండ్ ఇయర్లోనే డ్రాప్అవుట్ అయిపోయేసి మంచి ఒక స్టార్టప్ స్టార్ట్ చేసేద్దాం ఎయిర్బిఎన్బి లాంటిది అని అనుకుంది. బట్ తన బీటెక్ తను కంప్లీట్ చేసేసినాక ఒక 8 to 10 months ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ టీంలో వర్క్ చేసింది. సో రజన్ బజాజ్ 8 to 10 months వర్క్ చేసినాక తను ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలని చెప్పేసి తను ఒక క్రేజీ ఐడియాతో వచ్చిందనమాట. దాని పేరు మెష్ ఇంటర్నెట్. సో మెష్ ఇంటర్నెట్ స్టార్టప్ ఏంటంటే బేసికల్లీ గేమింగ్ కన్సోల్స్, కెమెరాస్, సైకిల్స్ రెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, సేమ్ లైక్ ఎయిర్బిఎన్బి. సో దాని తర్వాత అది ఈవెన్చువల్గా వర్క్ కాకపోయేసరికి దెన్ ఫర్నిచర్ రెంట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. అది కూడా ఈవెన్చువల్గా వర్కౌట్ కాలేదు. మళ్ళీ దాని తర్వాత ఈ స్టార్టెడ్ రెంటింగ్ కార్స్ అండ్ బైక్స్. సో అది కూడా ఈవెన్చువల్గా వర్క్ కాకపోయేవాడికి మెష్ ఇంటర్నెట్ అనేది షట్ డౌన్ చేసింది అనమాట. 2016లో రజన్ బజాజ్ ఒక క్రేజీ ఐడియాతో వచ్చింది. తను అమెరికాలో ఉన్న బై నౌ పే లేటర్ సిస్టమ్ చూసి, అంటే బై నౌ పే లేటర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు కొనేసేసేసి తర్వాత పే చేయడం, లైక్ ఫర్నిచర్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా ఇప్పుడు కొనేసేసి తర్వాత పే చేసేయచ్చు. సో ఇది తనకు బాగా నచ్చి ఇది ఇండియాలో తీసుకొని రావాలి, అండ్ ఇండియాలో మేజర్గా స్టార్టప్స్కి అండ్ స్టూడెంట్స్కి అండ్ అప్పుడప్పుడే జాబ్స్ వచ్చి అసలు క్రెడిట్ స్కోర్ లేని వాళ్ళకి క్రెడిట్ అనేది దొరకడం చాలా కష్టం అనమాట ఇండియాలో ఇన్ 2016 బ్యాక్ ఎట్ దోస్ టైమ్స్. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి స్లైస్ అనే కంపెనీ స్టార్ట్ చేసి 18 నుంచి 29 years మధ్యలో ఉన్న వాళ్ళు స్లైస్ యొక్క టార్గెట్ కస్టమర్స్. స్లైస్ యూజర్ యావరేజ్ ఏజ్ వచ్చేసి 22 years. స్లైస్ యాప్ స్టార్ట్ చేసిండు, ఓకే అంత బాగానే ఉంది. బట్ స్లైస్ లోన్ చేయాలి అంటే స్లైస్ నీడ్స్ ఫండింగ్. సో ఈ ఫండింగ్ ఎలా అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఇలాంటి కంపెనీస్ చాలా వాటికి కూడా ఇప్పుడు కూడా ఇన్వెస్టర్స్ ఉంటారనమాట వీటికి. సో ఈ ఇన్వెస్టర్స్ అనేవి ఐడియాస్ నచ్చేసి ఇలాంటి కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేస్తారు. 2019లో ఫ్యాన్ఫేర్ అండ్ రూపేతో కలిసి స్లైస్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో బేసికల్లీ అసలు స్లైస్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడానికన్నా ముందు క్రెడిట్ కార్డ్స్ అని టర్మ్ కరెక్ట్ కాదు, దాన్ని బేసికల్లీ ప్రీపెయిడ్ కార్డ్స్ అనొచ్చు. ఎందుకు అంటే క్రెడిట్ కార్డ్స్కి ప్రీపెయిడ్ కార్డ్స్కి ఉన్న డిఫరెన్స్ నేను చెప్తాను ఇప్పుడు. సో బేసికల్ ప్రీపెయిడ్ కార్డ్స్ గురించి తెచ్చుకోవాలంటే ఎన్బిఎఫ్సిస్, స్లైస్కి ఫండింగ్ ఇచ్చే కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్ అంటారు. ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. సో ఇవేంటి అంటే ఇవి బ్యాంక్స్ కాదు. సో ఇవి జనరల్గా ఒక కంపెనీస్ అనమాట, రిజిస్టర్డ్ బై ఆర్బీఐ గైడ్లైన్స్తోనే ఎన్బిఎఫ్సిస్ నడుస్తాయి. ఈ ఎన్బిఎఫ్సిస్ ద్వారా స్లైస్కి ఫండింగ్ వచ్చిందనమాట. సో ఈ ఎన్బిఎఫ్సిస్ ఏం చేసిండ్రు అంటే వీళ్ళకి ఇచ్చే ప్రీపెయిడ్ కార్డ్స్లో ఒక క్రెడిట్ లైన్ అంటే క్రెడిట్ లిమిట్ అనమాట. అంటే ఇప్పుడు ఒకళ్ళకి 10,000 రావచ్చు, ఒకళ్ళకి 15,000 రావచ్చు, ఒకళ్ళకి 1 lakh రావచ్చు, ఒకళ్ళకి 10 lakh రావచ్చు. సో ఈ క్రెడిట్ లైన్ యూజ్ చేసుకొని క్రెడిట్ స్కోర్ లేని వాళ్ళకి కూడా క్రెడిట్ కార్డ్స్ రూపంలో ఉన్న ప్రీపెయిడ్ కార్డ్స్ని ఇష్యూ చేయడం స్లైస్ స్టార్ట్ చేసి. ఈ ఎన్బిఎఫ్సిస్ ద్వారా స్లైస్ ఇష్యూ చేసిన కార్డ్స్ ఎట్లా వర్క్ అవుతాయి అంటే ఇప్పుడు రామ్ అనే ఒక ఆయన క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసింది, స్లైస్లో ప్రీపెయిడ్ కార్డ్ కోసం అప్లై చేసింది. సో తనకి లిమిట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఎన్బిఎఫ్సిస్ ఒక 5,000 లిమిట్ అలౌట్ చేసింది అనుకుంది. సో ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తుంది అంటే ఆ 5,000 లిమిట్ ఆ కార్డ్లో వేసి తనకు పంపిస్తుంది. సో దట్ తను ఆ కార్డ్స్తోని ప్రోడక్ట్స్ కానీ ఆర్ సర్వీసెస్ కానీ ఏవైనా హీ కెన్ బై అనమాట. సో ఆ 5,000 అతను వాడినాక నెక్స్ట్ మంత్ ఫస్ట్ వచ్చేలోపు హీ నీడ్స్ టు పే ద 5,000 in 1 month ఆర్ హీ కెన్ పే అప్ టు 3 full installments అనమాట. అంటే ఆ 3 installments వరకు ఇంట్రెస్ట్ అనేది పడదు, నో ఇంట్రెస్ట్, నో యాన్యువల్ ఫీజ్. బ్యాంక్స్లలో లైక్ యాక్సిస్, ఐసిఐసిఐ వీటిలో ప్రతి ఒక్క దాంట్లో క్రెడిట్ కార్డ్స్ అనేటికి యాన్యువల్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. బట్ స్లైస్లో యాన్యువల్ ఫీజ్ ఉండదు. వీటి వల్ల స్లైస్ వాడడం చాలా కన్వీనియంట్ అయిపోయింది. స్లైస్ నుంచి లోన్స్ తీసుకోవడం కానీ చాలా ఈజీ అయిపోయింది. క్రెడిట్ స్కోర్ లేని వాళ్ళకి కూడా లోన్గా ఇస్తుండే. సో ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి చాలా మంది వాడడం స్టార్ట్ చేశారు. ఈ కార్డ్స్ ఇష్యూ చేసిన 5 monthsలో 6 million ట్రాన్సాక్షన్స్ అయింది. వితిన్ 1 year స్లైస్కి $6 million ఫండింగ్ వచ్చిందన్నమాట ఇన్వెస్టర్స్ నుంచి. అండ్ ఆ 1 yearలోనే స్లైస్ యూజర్స్ 10 times పెరిగిండ్రు. ఇండియాలో టోటల్ క్రెడిట్ కార్డ్ యూజర్స్ 3 crore people ఉంటే
దాంట్లో స్లైస్కి లెస్ దెన్ 3 yearsలో 1.2 CR పీపుల్ క్రెడిట్ యూజర్స్ వచ్చిందనమాట. 2021 నవంబర్లో స్లైస్ ఒక వాల్యుయేషన్ $1 billion దాటిపోయింది. సో అప్పుడు స్లైస్ అనేది ఒక యూనికార్న్ లెక్క రికగ్నైజ్ అవుతుంది అనమాట. యూనికార్న్స్ అంటే బేసికల్లీ ఏవైతే కంపెనీ ఓవర్ $1 billion వాల్యుయేషన్ ఉంటుందో వాటిని యూనికార్న్స్ అని చెప్పేసి అంటున్నారు. మన ఇండియాలో చాలా ఫ్యూ స్టార్టప్సే యూనికార్న్స్ ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ భారత్ పే. అన్నీ మంచిగా సాగుతున్న టైంలో స్లైస్కి ఆర్బీఐ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. సో ఆర్బీఐ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఆర్బీఐ ఎన్బిఎఫ్సిస్ నుంచి వచ్చే క్రెడిట్ లైన్స్ ఏవైతే మనకి ఇస్తారో ఆ క్రెడిట్ లైన్స్ మనం యూజ్ చేసే ప్రీపెయిడ్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటిని బ్యాన్ చేసింది అనమాట. అంటే అవి యూజ్ చేయరాదు. అంటే ఒక ఎన్బిఎఫ్సి ఒక క్రెడిట్ లైన్ పైన ప్రీపెయిడ్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేయదు అని చెప్పి చెప్పింది. ఆర్బీఐ నుంచి సర్క్యులర్ వచ్చే ముందే స్లైస్ చాలా ప్లాన్ చేసుకుంది. లైక్ మార్కెటింగ్ కానీ ఆపరేషన్స్ ఇవన్నీ బేస్డ్ ఆన్ ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బేస్డ్ ఆనే మొత్తం అన్ని ప్రిపేర్డే ఉండే. బట్ ఈ ఆర్బీఐ ఇచ్చిన సర్క్యులర్ వల్ల స్లైస్ అనేది ఆ ఆపరేషన్ని కొంచెం పాజ్ చేసింది. ఆర్బీఐ తెచ్చిన కొత్త పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒకప్పుడు స్లైస్లో ఒక అకౌంట్ ఓపెన్ చేయగానే ఒక 10,000 లిమిట్ ఉంటే ఆ 10,000 నుంచి నాకు 5,000 రూపీస్ రావాలి అంటే నువ్వు 5,000 అని కొట్టేసి నీ పిన్ కొట్టేసేయగానే విత్డ్రా అయిపోయి అకౌంట్లో పడిపోతుంది. అది ఎందుకు ఆ ప్రాసెస్ అంత ఈజీగా అంత ట్రాన్స్పరెంట్గా ఉంది అంటే అది ఒక ఎన్బిఎఫ్సి నుంచి బ్యాకప్ అయ్యింది కాబట్టి అది జస్ట్ ఒక క్రెడిట్ లైన్ అనమాట. అంటే వాళ్ళు బ్యాకప్ చేసిన ప్రీపెయిడ్ అకౌంట్. అంటే నీ అకౌంట్లో పైసలు వేసేసి నువ్వు వాడుకో, ఇష్టం ఉండే కొనుక్కో, దెన్ నువ్వు నాకు కట్టుకోవచ్చులే అని చెప్పింది. బట్ ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నువ్వు ఆ కార్డ్స్ యూజ్ చేయదు, బికాస్ ఆ కార్డ్స్ అనేవి ఒక బ్యాంక్తో లింక్ అయ్యి లేవు. సో ఈ ఆర్బీఐ ఇష్యూ చేసిన సర్క్యులర్ వల్ల కంపల్సరీ ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో అంటే ఈ యూజర్ అనేటైనా కంపల్సరీ తన బ్యాంక్ అకౌంట్ స్లైస్కి లింక్ చేసి దాని తర్వాత స్లైస్ నుంచి మనీ విత్డ్రా చేసేటప్పుడు లోన్ అప్రూవ్ అయినాక దెన్ బ్యాంక్ అకౌంట్లో మనీ అనేది డిపాజిట్ అవుతాయి. దాని తర్వాత నువ్వు అక్కడి నుంచి వాడుకోవచ్చు. ఇది స్లైస్కి ఒక హ్యూజ్ సెట్ బ్యాక్. బట్ ఇది ఒకటి పెట్టుకొని ఇక్కడ ఆపేయకుండా స్లైస్ అనేది దాని ఉన్న కస్టమర్స్ ఉన్న యూజర్స్తోని ఇంకా దాని ఆపరేషన్స్ ఎలా బెటర్ చేయాలి అని చెప్పేసి ఆలోచించి దాన్ని ప్రమోట్ చేయడం, దాని బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇవ్వడం కంపేర్ టు అదర్ కంపెనీస్, ఇలాంటివి చాలా వాటి దాంట్లో స్లైస్ సక్సెస్ అయిందనమాట. అండ్ ఇన్ ది ఇయర్ 2022 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్తో కలిసి స్లైస్ని ప్రమోట్ చేసుకుంటాం. సో స్లైస్ ఎక్కడి నుంచి ఏం చేస్తారు? ఓన్లీ ఇంట్రెస్ట్ నుంచా? అంటే మనం కట్టే ఇంట్రెస్ట్ నుంచే దానికి ఓన్లీ ఇన్కమా? నో. సో స్లైస్ యాక్చువల్లీ చాలా బ్రాండ్స్తో పార్ట్నర్షిప్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఒక నైకీ స్టోర్ పోయి ఒక షూస్ కొన్నావు. సో ఆ షూస్కి నువ్వు స్లైస్ నుంచి పే చేసినావు. ఆ కంపెనీ పర్సన్ స్లైస్కి ఇంత % కమిషన్ అని చెప్పేసి ఇస్తాడు. ఇది వన్ ఆఫ్ ది వే స్లైస్ అండ్. ఇదే కాకుండా మేజర్ ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో లేకపోతే మేజర్ ఐటమ్స్ ఇవన్నిట్లలో కూడా ఐటమ్స్ ఒకవేళ స్లైస్ నుంచి, అంటే బేసికల్లీ ఇప్పుడు స్లైస్లో నువ్వు ఒక 2,000 రూపీస్ షూస్ నైకీలో కొందాం అనుకొని నీ దగ్గర కార్డు ఉంది, క్రెడిట్ లిమిట్ అవైలబుల్ ఉంది కాబట్టి నువ్వు ఒక 5,000 రూపీస్ షూస్ కొంటావు. ఇదే పాయింట్ స్లైస్ వాడు క్లెయిమ్ చేసుకొని నా కార్డు వాడి నీ దగ్గర ఈ ప్రోడక్ట్ కొనేటోళ్ళు ఇంత ఎక్కువ ఖర్చు పెట్టేసి ఇంకొంచెం మంచి ప్రోడక్ట్ కొన్నాడు. సో నాకు దీంట్లో కమిషన్ ఇవ్వాలి అని చెప్పేసి స్లైస్ వాళ్ళకి వాళ్ళు కమిషన్ ఇస్తారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది వే. అండ్ ఇంట్రెస్ట్లో మనం కట్టే కూడా జనరల్గా ఎక్కువ ఉన్నాయి. గ్రాడ్యువల్గా స్లైస్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఇయర్ 2022, 2023 టైమ్స్లో స్లైస్ ఇంట్రెస్ట్ యాజ్ హై యాజ్ 36% అయింది ఒకవేళ నువ్వు టైంకి మనీ కట్టకపోతే. దీని ఎక్స్ప్లెనేషన్ అసలు మనకి స్లైస్ ఫౌండర్ దగ్గర నుంచి కానీ స్లైస్ టీమ్ దగ్గర నుంచి అండ్ ఎక్కడి దగ్గర నుంచి కూడా మనకి రాలేదు. సో స్లైస్ స్టార్టప్కి చాలామంది ఇన్వెస్టర్స్ నుంచి ఫండింగ్ వచ్చిందనమాట. ఓవర్ $1 billion స్లైస్కి ఫండింగ్ వచ్చింది. దాంట్లో వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ ఈస్ కునాల్ షా, హూ ఈస్ కో-ఫౌండర్ ఆఫ్ ఫ్రీచార్జ్ అండ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ క్రెడ్. సో ఈ ఇన్వెస్టర్స్ హెల్ప్ ద్వారా స్లైస్ అనేది ఇప్పుడు ఒక హ్యూజ్ సక్సెస్ఫుల్ అండ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. That's it for this video guys. Thanks for watching.